ఓం శ్రీ సాయిరామ్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనం కొద్దిగా మంత్రపుష్పం నేర్చుకుందాం. మంత్రపుష్పంలో భగవంతుడు ఈ సృష్టిలో ఏదైతే మనం ఇప్పుడు చదువుకుంటున్నామో సృష్టి సత్యం, ఈ సత్యాన్ని తెలుపుతుంది. అదే మంత్రపుష్పంలో కూడాను ఆయన ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, ఇవి ఒక్కొక్కటి ఎలాగా వచ్చాయి, ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటే ఈ పంచభూతాల గురించి ఆయన మనకి చక్కగా వివరించారు. అది ఈరోజు మనం మంత్రపుష్పం ద్వారా మనం ఒకసారి చెప్పుకుందాం. ఓం యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. యేవం వేద యోపోమాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి. అపోవో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఇందులో అర్థం ఏంటంటే ఇది పుష్పం, నీరు, దీని తాలూకా అంతరార్థం ముందు తెలుసుకో. ఏంటి నీరులో ఉన్నది ఏంటి, దాంట్లో అంతరార్థం ఏంటి, పుష్పంలో ఉన్న అంతరార్థం ఏంటి, ఎవరు చంద్రుడు, ఎవరు నీరు, ఎవరు పుష్పాలు, ఈ మధ్య గల పవిత్రమైనది రహస్యమైన సంబంధం ఏంటి అని మనం తెలుసుకోవాలి అనేసి ఇక్కడ చంద్రమానాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అంటే దాని గురించి ఆయన ఇవన్నీ వివరించారనమాట. ఇప్పుడు మనం ఏదైతే మనం చదువుకోబోతున్నామో ఆ శ్లోకాలు సేమ్ అదే అర్థాన్ని మనకి చూపిస్తుంది కనుక ఈ మంత్రపుష్పం అన్నది నేను ఒకసారి మీకు వినిపించానమాట. సాయిరామ్. ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్దాం. ఏంటి శ్లోకం? ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి అంటే రాజవిద్య రాజగుహ్య యోగం. ఇది 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో మొన్నటి వరకు మనం 15 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఈ 15 శ్లోకాలు ఒక్కొక్కటి ఏంటి అనేది మనం తెలుసుకుంటే మళ్ళీ మనకి టైం చాలదేమో అనేసి నాకు అనిపిస్తుంది. అయినా నేను ఒకసారి ఇది ఒక 4 శ్లోకాలు మీకు చెప్తాను. ఈదం తుదే గుహ్యతనం ఈదం తుతే గృహ్యతమం ప్రవక్ష్యామి అనసూయనే జ్ఞానం విజ్ఞాన సహితం యత్ జ్ఞాత్వా మోక్షసే అసువాత్. ఇది 1వ శ్లోకం. అంటే దేవుని దృష్టిలో భగవంతుడు ఇది ప్రారంభించే ముందు అర్జునుడికి ఒకసారి నీకు నేను చెప్పడానికి కారణం ఏంటంటే నీలో అసుహభావం లేదు, అందు గురించి నువ్వు భక్తుడివి, నీలో మంచితనం ఉంది, అందు గురించే నీకే నేను చెప్తున్నాను. ఇది చాలా ప్రసిద్ధమైనది, ఇది చాలా గుహ్యమైనది, ఇది ఎవరైతే వింటారో వాళ్ళు ధన్యులు అవుతారు అనేసి ఒక్కొక్క శ్లోకాన్ని మనకి అందిస్తూ 15 శ్లోకాలు మనం ఈరోజు వరకు మనం చెప్పుకున్నాము. నేను ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక్కొక్క శ్లోకం గురించి నేను చెప్తాను, ఎందుకంటే మనకు టైం చాలదు.
ఇప్పుడు మనం 2 శ్లోకాలు అనుకుంటున్నాం. 2 శ్లోకాలు చెప్పుకొని మనం వెళ్తూ ఉంటే కొద్దిగా స్పీడ్గా అవుతుంది. అయితే ఇది ఏంటి, మనం 15వ శ్లోకంలో లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం. ఆ 15వ శ్లోకం ఏంటి అంటే జ్ఞాన యజ్ఞేన చాపై అన్యే యజంతే మాం ఉపాసితే ఏకత్వేన ప్రతిక్వేన బహుత విశ్వతో ముఖం. దీని గురించి నేను చెప్పాను. అంటే జ్ఞానులు ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళు నిరాకార స్వరూపుడైన ఆ భగవంతుడిని ఎలా కొలుస్తారు, ఏ విధంగా కొలిస్తే వాళ్ళకి ఆ నిరాకార స్వరూపుడైన ఆ భగవంతుడు కనబడతాడు. అది ఇందులో అంటే వాళ్ళకున్న జ్ఞాన యజ్ఞము ద్వారా. జ్ఞాన యజ్ఞము అంటే మీలో ఉన్నదంతా కంట్రోల్ చేసుకోవాలి. అంటే మీకు ఉన్నదేంటి, మనస్సు అంటే బుద్ధి, మనసు, శరీరం, ఈ 3 ఏకమైతే కానీ ఒక మనిషిగా ఏర్పడ్డు. అంటే ఈ 3 మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే అప్పుడు నీకు ఈ యజ్ఞానం అనే అంటే ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోగలరు. అంటే జ్ఞాన యజ్ఞం ద్వారా ఇది కంట్రోల్ చేసుకొని ఇంకొక వైపు ఆలోచించకుండా ఒక్క భగవంతుని వైపే అదే భావంతో ఆ భగవంతుడి స్వరూపాన్నే ఊహించుకుంటూ ఆ అనంత రూపంలో ఉన్నది ఆ నట స్వరూపుడైన ఆ భగవంతుడిని పృథక్ భావంతో ఆరాధించు వారిని భగవంతుడు రక్షిస్తాడు. అంటే ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకోగలరు అన్న భావనతో ఈ 15వ శ్లోకం మనకి అబ్బు చెప్పాడు. ఏంటి, జ్ఞాన యజ్ఞేన చాపణ్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం. ఇది దీని గురించి నేను లాస్ట్ టైంలో అన్ని వివరంగా ఒక్కొక్కటి నేను చెప్పుకొచ్చాను. అందు గురించి నేను మరి ఇంకా రివిజన్ చేయొద్దు. మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. అయితే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి, 16వ శ్లోకం. 16వ శ్లోకంలో భగవంతుడు మనకి ఏంటి చెప్పాడు అన్నది మనకు కావాలి. 15వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు, 16వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 16వ శ్లోకంలో ఏంటంటున్నాడు, అహం, అక్కడే వచ్చింది అహం, నేను, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అహం కృతిరహం యజ్ఞ స్వదాహమ. చూడండి, అహం కృతు అహం యజ్ఞ, అక్కడ అహం కృతు అహం అన్నీ నేను 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 అన్న భావంతో ఈ శ్లోకం మనకు అందిస్తున్నాడు. అహం కృతి అహం యజ్ఞ, ఈ యజ్ఞాన్ని నేనే, అహం అంటే నేను, ఆ తర్వాత కృతువు నేనే. ఈ కృతు అంటే నేను చెప్తాను వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ కృతు. అయితే ఆ తర్వాత స్వదా అహం, ఆ స్వద అన్నది కూడా నేనే, ఆ స్వద అన్నదానికి కూడా నేను చెప్తాను. ఆ తర్వాత ఔషధం, ఔషధాలు కూడా నేనే. ఇక్కడ ఏంటంటే అహం కృతిరహం యజ్ఞ స్వదాహమహం ఔషధం మంత్రో అం హమే వాజ్యం అహం అగ్నిరహం హుతం. ఇది శ్లోకం. హుతం ఏంటి, హుతం అంటే హోమం, హోమక్రియలో ఉన్నవన్నీ నేనే అని ఇది మనకి ఈ శ్లోకాన్ని మనకి భగవంతుడు మనకి దీన్ని అందించాడు అనమాట. ఏ విధంగా అందించాడు, అహం కృతిరహం యజ్ఞ. ఏంటి అహం కృతురహం యజ్ఞ అంటే నేనే, దీని తాలూకది అన్నీ నేనే. ఏంటి అహం కృతు, కృతు అంటే శ్రాతకర్మలు. మనం చనిపోయిన తర్వాత ఈ శ్రాతకర్మలు ఏవైతే చేస్తున్నారో అంటే 11 రోజులకి 15 రోజులకు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆ కర్మలు, ఆ తర్వాత ఆ యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని శృతు అంటారు. ఆ శృతుని నేనే అంటున్నాడు. అంటే శ్రాతకర్మలు ఏవైతే మీరు చేస్తున్నారో అది నేనే. కృతం రహం యజ్ఞ, యజ్ఞ అంటే నేనే శ్రాతకర్మలను, నేనే యజ్ఞమును.
యజ్ఞంలో ఏంటేంటి కావాలి, యజ్ఞం అంటే ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ యజ్ఞం అన్నది చేస్తే కానీ దేవతలు ఆనందపడరు. ఈ దేవతల తాలూకా మోహం గురించి, ఆ దేవతల గురించే యజ్ఞం చేస్తూ ఉంటారు. దేని గురించి యజ్ఞం చేస్తుంటారు అంటే, దేవతలకి వాళ్ళకి ఆనందపరచాలి, వాళ్ళకి సంతృప్తి పరచాలి అంటే ఈ ఒక్క యజ్ఞం ద్వారా వాళ్ళు సంతృప్తి పడతారు. ఈ యజ్ఞం అందు గురించే చేస్తారు. దాంట్లో నెయ్యి వేయడం ఇవి అవన్నీ చేస్తూ ఉంటూ మంత్రోపదేశం చేస్తూ ఉంటారు. దాని గురించే ఇది. అందు గురించి ఏదైతే యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞాన్ని కూడా నేనే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అయితే అహం కృతురహం యజ్ఞం, అహం నేనే యజ్ఞాన్ని. ఆ తర్వాత స్వాదాదం, ఏంటి స్వాదము? ఈ స్వాదం అంటే పితృల నిమిత్తము. అంటే ఎవరికి? మన పెద్దవాళ్ళు ఎవరైతే తాతలు వాళ్ళందరూ ఉంటారో వాళ్ళ గురించి చేస్తూ ఉంటారు. ఆ కర్మలకి ఇవి అంటారు పితృలు. అంటే వాళ్ళకి ఆనందపరచాలి. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది మనకు తెలియదు, కానీ వాళ్ళని ఆనందపరచడానికి మనం ఈ స్వాదము అనే దాన్ని చేస్తూ ఉంటాం. స్వాదము అంటే ఆ పితృ కార్యక్రమాలు అన్నమాట. ఆ పితృ కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి వాళ్ళని మనం ఆహ్వానిస్తాము. వాళ్ళకి బట్టలు పెడతాము, వాళ్ళకి ఏం కావాలంటే అవి చేస్తాము. ఆ తర్వాత ఏవో పిండి వంటలు చేస్తాము. ఇవన్నీ చేసి వాళ్ళకి పెట్టి హోమం చేస్తాము. ఇవన్నీ దాని గురించే అన్నమాట. దాని గురించే ఇది అన్నారు స్వాదం. పితృల నిమిత్తము నేను చేస్తున్నాను అనమాట. స్వాదం. ఆ తర్వాత ఔషధం, అహం ఔషధం. ఔషధాలు అంటే ఎవరిది? ఈ ఔషధాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆయుర్వేదికం అంటే ఏంటి? ఇది ఈ ఔషధాలు చెట్టు నుంచి తయారు చేసే ఔషధాలు, వేళ్ళ నుంచి తయారు చేసే ఔషధాలు. వాటి ద్వారా మీకు రోగ నివారణ గురించి అవి చాలా బాగా పనిచేస్తాయి. ప్రతిదీ అంటే ప్రతి మానవుడు అయిన తర్వాత ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. ఇది నొప్పని, ఆ నొప్పని, కడుపుల నొప్పని, ఈ నొప్పని అవి వస్తుంటాయి. అంటే రోగానికి నివారణ చేయడానికి ఈ ఔషధాలు వాడతారు. ఈ ఔషధం తీసుకెళ్ళి వాడినట్టయితే వాళ్ళలో ఉన్న ఏదైతే రోగం ఉందో అవి కొద్దిగా నివారణ అవుతుంటాయి. ఇవి కూడా నేనే. ఔషధం. ఆ తర్వాత మంత్రం, హోమంలో మంత్రాలు ఉపయోగిస్తారు. ఆ హోమంలో మంత్రాలు ఎలా ఉపయోగిస్తారు? ఎన్నో ఉన్నాయి. అందులో సహస్రనామాలు ఉన్నాం. ఓం తద్బ్రహ్మం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషా సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం. ఇవి ఏంటంటే ఈ వేదాలు చదువుతూ వాళ్ళు హోమాలు చేస్తూ మంత్రోపదేశం చేస్తారు. ఈ మంత్రాలు ఎలా ఉన్నాయి? ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క అది జపిస్తూ ఉంటే ఒక్కొక్క శక్తి కూడాను వాళ్ళు వస్తాయి. మన పూర్వకాలంలో ఏ యంత్రాలు కానీ లేవు. ఆ యంత్రాలు లేకుండాను కొన్ని కోవిళ్ళు అంటే 100 అడుగులు, 150 అడుగులు, 200 అడుగులు ఎత్తులో వాళ్ళు నిర్మించారు ఒక్కొక్క మందిరం. అప్పటికి ఈ క్రైన్స్ కానీ ఏమీ లేవు. కానీ ఎలా నిర్మించారు అని మనం ఆలోచించినట్టయితే వాళ్ళకి ఉన్న మంత్రశక్తితో వాళ్ళేమో ఆ రాయిని లేపేవారు. ఇప్పుడు ఈ కోవిళ్ళన్నీ రాతితోనే ఒక రాయి తర్వాత ఒక రాయి తర్వాత రాయి అలాగా ఆ బరువుకి అది అలా నిల్చుండేది అనమాట. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అవి ఎప్పుడో కట్టినవి, 1000 సంవత్సరాల క్రితం కట్టినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు
ఆ కోవిళ్ళు కూడా మనం చాలా పురాణ కోవిళ్ళు కూడా మనం చూస్తున్నాం. అప్పుడు ఈ యంత్రశక్తి లేకుండాను ఓన్లీ మంత్రశక్తితోనే ఇవి కడుతూ ఉండారు. అందు గురించి ఈ మంత్రంకి అంత పెద్ద శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి వాళ్ళు ఎన్నో పనులు చేస్తూ ఉంటారనమాట. అందుకే దీనికి ఏంటంటున్నారు, మంత్రోహం అహం. ఈ మంత్రంలో హోమంలో మంత్రాలు చదువుతుంటారే, ఓం కేశవాయ స్వ, నారాయణ స్వ, మాధవాయ స్వ, ఇవి చేస్తూ నెయ్యిని ఇలా ఇవి చేస్తూ ఆ తర్వాత ఈ వేదాలు చదువుతూ ఉంటారు. అవి కూడా నేనే అంటున్నాడు. నెక్స్ట్ అవ్యయం అహం అగ్నిం అహం ఉతం. అంటే ఈ యోగ యజ్ఞంలో దేవతలకు తర్పణం చేస్తూ ఉంటారు. పితృదేవతలకు, ఆ పితృదేవతలకు తర్పణం చేసింది కూడాను అది కూడా నేనే. ఆ తర్వాత ఇవి అన్నీ కాక దేవతలను సంతృప్తిపరచడానికి హోమం చేస్తుంటారు. ఆ తర్వాత ఆహారం కూడాను ఇస్తూ ఉంటారు. ఆ ఆహారం తయారు చేసేది ఈ శ్రాతల్లో అహం కృతం రహం యజ్ఞం అన్నాడు. అంటే ఈ కృతంలో తయారు చేస్తున్న అన్నాన్ని కూడా నేనే. అదే వాళ్ళకి బయట పెడుతూ ఉంటారు, కాకులు తినడానికి, దీనికి దానికి. అవి వచ్చి తింటూ ఉంటాయి. అవన్నీ కరెక్టే, కానీ మనం దానికి నమ్మకం లేదు. కానీ అవన్నీ మనం నమ్మాలి. నమ్ముతూ దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అదనమాట ఈ శ్లోకంలో పెట్టింది. అహం అగ్ని కూడా నేనే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. అది మనం అర్పించినప్పుడు ఇవి చదువుతూ ఉంటాం. అది చేస్తున్నప్పుడు అది చేయడంలో మనం ఏం ఎలాగా మనం దానికి ఇవి చేస్తున్నాం, నేనే అగ్నిని అనేసి. ఇప్పుడు ఏదైతే మనం అగ్ని అన్నవి ఇవి చాలా రకాలు ఉన్నాయి. ఇవి మొత్తం 49 రకాలు. ఈ రకాల గురించి నేను చెప్పానంటే మనం ఇంకో శ్లోకానికి మనం వెళ్ళాం. ఇవి 49 రకాలైన అగ్నులు ఉన్నాయి. బ్రహ్మార్పణం అంటే అర్పణం చేసినప్పుడు చూడండి, బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతీన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానాపాయుక్త బ్రజామణ్యం. అంటే ఇవి ఎలాగా ఇవి చదువుతూ ఉన్నప్పుడు అంటే భగవంతుడిని మనం ఆహారం స్వీకరించే ముందు ఇవి మనం చేస్తున్నాం. అది ఎందుకు ఈ శ్లోకం చదువుతున్నాము అంటే మనం తినే ఆహారం అది జీర్ణం అవ్వడానికి లోపల అగ్ని అన్నది ఒకటి ఉంది. అలాగే స్త్రీలకి గర్భంలో ఉన్న బిడ్డను పెరగడానికి అది అగ్ని. అన్నీ అగ్నితోనే కూడుకున్నది. అగ్ని లేకపోయిందే మానవుడు జీవించలేడు. సూర్యరశ్మి లేకపోతే అస్సలే ఉండలేరు. అసలుగా సృష్టి జరగదు, అసలు మొక్కే పెరగదు. ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అగ్నితో సమానం. ఆ అగ్ని కూడా నేనే అనేసి ఇందులో మనకు అందిస్తున్నాడు అనమాట. నేనే అగ్నిని అనేసి. ఆ తర్వాత కర్మలు, ఏదైతే కర్మలు చేస్తూ ఉంటారో ఆ కర్మల్లో ఉపయోగించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నావే. నేను ఈ సృష్టిని సృష్టించిందంతను నేనే, ప్రతిదీ నేనే అని చెప్తున్నాడు. అందుకే నేను
ఈ మంత్రపుష్పం అన్నది చెప్పారనమాట. ఓం యోపా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా నా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అంటే ఇవన్నీ నావే ప్రతిదీ. అంటే ఈ వేదంలో మీరు ఒక్కసారి వేదంకి వెళ్ళి ఆ వేదం చదువుతూ ఉంటే ఆ వేదంలో ఉన్న తీపిదనం, అంటే ఆ భగవంతుడి తాలూకా వర్ణన, ఆ భగవంతునిది ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అంటే ప్రతి వస్తువు ఆయనదే అని మన భావన మనకి కలుగుతుందన్నమాట. అది ఇక్కడ చెప్పాడనమాట. నేనే కృతువుని, అంటే శాతకర్మలు ఏదైతే చేస్తున్నారో అవన్నీ నేనే, యజ్ఞాన్ని నేనే, స్వాదాన్ని నేనే, పితరుల నిమిత్తము ప్రదానం చేయబడుచున్న ఏదైతే పితరులకి ప్రదానం చేస్తూ ఉంటారు కదా ఆ అన్నాన్ని నేనే అని చెప్తున్నాడు. అవి అన్నీ నేనే అని భగవంతుడు తెలుపుతున్నాడు అనమాట. వివిధ భావాలతో ఆచరింపబడు, అంటే ఏ భావంతో ఆ జపాలు చేస్తూ ఉంటారు, అవన్నీ యజ్ఞాలు చేస్తుంటారు. ఆ యజ్ఞకు ఉపయోగించే సామాగ్రి ఇదంతా నావే అని భగవంతుడు ఈ జగత్తునందు భగవంతుడు మరి ఏది అంటే భగవంతుడు తప్ప ఇంకా ఏదీ లేదు. ఈ జగత్తులో ఏ వస్తువు చూసుకున్నా ఏది చేసుకున్నా అంతను ఆ భగవంతుడు సృష్టించిందే. అలాంటి భగవంతుడిని మనం దూరం చేస్తూ ఉన్నాం. ఏంటి దూరం చేస్తున్నాం అంటే మనకు నమ్మకం తక్కువ. మనం ఆ భగవంతుడిని ధ్యానించటం లేదు. అది చేసినట్టయితే ఆ భగవంతుడికి మనం దగ్గరలో వెళ్ళగలము, ఆయన శక్తిని తెలుసుకోగలము, ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ మన తాలూకా జ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకోగలము. అభివృద్ధి చేసుకుంటూ భగవంతుని సన్నిధిలో దగ్గరగా వెళ్ళుటకు మన ప్రయత్నం కొంతవరకు సఫలం అవుతుంది. అందు గురించి ఆ భగవన్ నామస్మరణతో మనం ఎల్లప్పుడూ మనం గడిచించో అది చాలా మంచిది అంటూ ఈ 16వ శ్లోకం మనకి అప్పచెప్పాడు. ఏంటంటున్నాడు 16వ శ్లోకంలో అంటే 16వ శ్లోకంలో మనకు చెప్పేది ఏంటి? అహం కృతురహం యజ్ఞ స్వభావం స్వదాహమహా ఔషధం మంత్రోహం అహం ఏవ్య అహం అజ్ఞ అహం మృతం అనేసి ఈ శ్లోకాన్ని మనకి అందించాడు. అహం కృతారహం యజ్ఞం స్వాదాహం ఔషధం మంత్రోహం అహం ఏవ అహం అగ్ని అహం హుతం. అక్కడ హుతం ఏంటి? హుతం హోమక్రియలు, హోమం గురించి వాడేవి నిన్ను అవన్నీ నావే అనేసి ఈ శ్లోకం మనకు అందజెప్పాడు. నెక్స్ట్ శ్లోకం ఏంటి అనేసి మనం ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. ఏంటి నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాడు, అది మనకు అవసరం. ఏం చెప్పాడు? పితా అహం అహస్యం జగతం మాతా దాతా పితామహ. చూడండి, పితాహమస్య జగతో మాతా దాతా పితామహ. తత్యం వేద్యం పవిత్రమోంకారం బుక్సామయజు ఏవచ. ఈ జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని వినండి. అవి కాక ఇంకా ఏంటో భగవంతుడు ఇందులో మనకు వివరిస్తున్నాడు. పితాహ, మనకి అన్నిటికంటే మించింది ఎవరు? మనకి జన్మనిచ్చిన తల్లి తండ్రి. కానీ వాళ్ళకి జన్మనిచ్చింది నేనే.
ఆ పితామహుణ్ణి నేనే, వాళ్ళది నేనే అని ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో ఆయన అదే మనకు అందించాడనమాట. ఏంటి అనేసి, పితా అహం అస్య జగతో, ఈ జగత్తునకు మొత్తం ఈ ప్రపంచానికి అనమాట, మొత్తం జగత్తుకి, ఈ జగత్తంతటికి తల్లి తండ్రి నేనే. తల్లి తండ్రి కూడా ఆయన కాకపోతే మనకి నివసించడం ఎలాగా, మనం ఊపిరి ఎలా పీల్చుకుంటున్నాం, ఎలా చూస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా వింటున్నాం, ఎలా నడుస్తున్నాం, ఇవన్నీ ఈ క్రియలు ఎలా జరుగుతున్నాయి అంటే ఆ భగవంతుని తాలూకా శక్తి వల్లనే జరుగుతున్నాయి. ఆ భగవంతుని శక్తి లేకపోతే అది మనం చేయలేము. పితా అహం అస్య అంటే ఈ జగత్, ఈ జగత్తునకు తండ్రియు, పిత అంటే తండ్రి. ఆ తర్వాత రెండవది ఏంటంటున్నాడు, మాతా దాత పితామహ. చూడండి, అక్కడ మాత అన్నాడు, అక్కడ తండ్రి అన్నాడు, ఇక్కడ మాత అన్నాడు. మాత అంటే తల్లి, అన్నిటికీ మించిన తల్లి. ఆ తల్లి కూడాను నేనే. మాత దాత, ఏంటి ఈ దాత ఎవరు? కర్మ ఫలాన్ని ఇచ్చినవాడు ఎవడు మనకి? మనం కర్మలు చేస్తూ ఉన్నాం, తప్పులు అవని, ఇది మంచివని చెడ్డవని, కానీ దానికి ఫలితం ఉందా? ఆ ఫలాలను ఇచ్చేవాడు ఆయనే. అందుకే అక్కడ దాత అన్నాడు, అక్కడ పిత అన్నాడు, ఇక్కడ మాత అన్నాడు. ఆ మాత నేనే, ఆ తర్వాత ఈ కర్మఫలాలను ఇచ్చినవాడు దాత. దాత అన్నవాడు కూడా నేనే. ఆ తర్వాత ఏంటన్నాడు, పితామహ అంటే తండ్రికి తండ్రి తాత, ఆ తాతను కూడా నేనే. పితామహ అంటే ఆ తాత, అది కూడా నేనే. ఆ తర్వాత వేద్యం, ఇక్కడ వేద్యం అంటే తెలుసుకో, జస్ట్ యు మస్ట్ నో, ఇవన్నీ నేనే అని నువ్వు తెలుసుకోవయ్యా అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఈ సమస్త జగత్తును అంటే ఇది ధరించేవాడు, అంటే కర్మఫలాన్ని ఇచ్చేవాడు నేనే, తల్లియు తండ్రిని తాతను నేనే. అవి ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకునే జ్ఞానం కలగాలి. ఆ కలిగిన వాడిని నేనే. నీలో ఆ జ్ఞానాన్ని నువ్వు ముందు ఒక అడుగేసినట్టయితే మిగిలిన అడుగులు నేను వేయిస్తాను. నీ తాలూకా ప్రయత్నం ఒకటి ఉండాలి. ఆ తర్వాత నేనే పవిత్రుణ్ణి, వేద్యం. ఆ తర్వాత పవిత్రం ఓంకారం, అక్కడ పవిత్రం అన్నాడు. ఏంటి పవిత్రమైన వాడు? పవిత్రమైన వాడంటే ఎవరైతే పవిత్రంగా ఉంటారో, మనసు పవిత్రంగా ఉండాలి, నీ తాలూకా మైండ్ పవిత్రంగా ఉండాలి. నువ్వు కల్మషంతో దీంతో ఉంటే దగ్గరికి రానివ్వడాడు. అందుగురించి నీ మనస్సు, నీ తాలూకా బుద్ధి, నీ తాలూకా జ్ఞానం ఇవన్నీ పవిత్రంగా ఉన్నప్పుడే నీకు దగ్గరికి రానిస్తాడు. అది పవిత్రం. ఆ పవిత్రమైనది నువ్వు చేసుకోవాలి, చేసుకుంటే నువ్వు వెళ్ళగలవు. అందుకే పవిత్రం అన్నది కూడా నేనే. అన్నీ భగవంతుడు అన్నవాడు ఉన్నాడు కనుక ఆ భగవంతుడిని పవిత్రంగా చూస్తూ ఆ పవిత్రమైన భగవంతుడిని పవిత్రంగా నువ్వు చూడాలి. అది నేనే అంటున్నాడు, పవిత్రం. ఆ తర్వాత ఓంకారం, అన్నిటికన్నా మించింది ఇది. ఓంకార స్వరూపుడు. ఆ ఓంకారం అంటే ఏంటి అంటే ఓంకారం అన్నిటికీ మించింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఓంకారం? నీ తాలూకా నాభి నుంచి వచ్చింది. అసలుకి ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ. ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? భగవంతుని నాభి నుంచి వచ్చాడు. అక్కడి నుంచి ఓంకారం పలుకుతుంది. ఈ ఓం అన్నది ఎలా వచ్చింది? ఒక్కసారి మీరు సముద్రంకి వెళ్ళి ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలించి ఏక జ్ఞానంగా మీరు ఆ భగవంతుని ధ్యానించుకొని ఆ సాయంత్రం టైంలో లేకపోతే ఉదయం ఆ సూర్య భగవాన్ని మనసులో పెట్టుకుంటూ మీరే కానీ అది ఒక్క విధంగా చాలా సైలెన్స్గా చక్కగా ఉంటే ఆ కెరటాల లోపల ఆ తాలూకా సముద్రము ఆ ఆనందాన్ని గోడుతూ ఆ చల్లని గాలి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీలో ఎంత ఆనందం వస్తుందో ఆ ఆనందంతో మీకు ఒక ఓంకారం అన్నది వినబడుతుంది.
ఆ ఓంకార స్వరూపుడు. అంటే మొత్తం సృష్టి, ఈ సృష్టించిన వాడు అదే ఓంకారం. ఓ ఆ ఊ ఆతో స్టార్ట్ అవుతుంది. అకారం, ఉకారం, మకారం, ఇవి మొత్తం 3 కలిస్తే కానీ మీకు ఓంకారం స్టార్ట్ అవ్వదు. అకారంతో బ్రహ్మ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అంటే ఈ ముగ్గురు కలిస్తే కానీ మీకు ఓంకారం స్టార్ట్ అవ్వదు. ఈ ఓం అన్నది మీలో ఉన్నది, మీ నాభియందు ఉంది. దాన్ని మీరు ఉచ్చరించుకోండి. ఉచ్చరిస్తే అది మహా తేజస్సు, మహా అంటే శక్తి గలది. దాన్ని మీరు సంపాదించాలి. ఆ శక్తి గల తాలూకా ఓంని నేనే అనేసి ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఎంత మంచి శ్లోకాన్ని మనకు అందించాడో చూడండి. పితా అహం అస్య జగతో మాతా దాతా పితామహ. వేద్యం, దాన్ని తెలుసుకున్నవాడు కూడా భగవంతుడే. వేద్యం పవిత్రం ఓంకారం రుక్ సామయజ్ఞం ఏవచ. ఇక్కడ రుక్ అన్నాడు అంటే ఋగ్వేదం. వేదాలు 4. అందులో ఉన్న సామయజం అంటే సోమవేదం, అది నేనే. ఈ ఋగ్వేదం కూడాను, ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ వేదాలు భగవంతుని ఆ బ్రహ్మ దగ్గర నుంచినే వచ్చాయి. అవి ఆ శబ్దాలు అన్నమాట. ఆ శబ్దాలతో మనం ఈరోజు అవి చదువుకుంటున్నాం. వేదం చిన్నది కాదు, అతి శక్తి అయినది, చాలా శక్తివంతమైనది. దాన్ని మామూలుగా మనం భావించకూడదు. అది చదివినప్పుడు కూడాను మనం పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటూ అవి జపిస్తూ ఉంటే అప్పుడు మనకు మహా ఆనందాన్ని ఇస్తుంది. ఓం దాతా పురుస్తాదముదా జహార శుక్రమణితం యహం నించై. అంటే ఈ వేదాలు విపరీతమైన ఆనందాన్ని ఇచ్చేది. కానీ అది నేర్చుకోవడం అదే కొద్దిగా కష్టమైన పని. అది ఎవరికైతే దాని మీద జ్ఞానం ఉంటుందో, ఎవరికైతే అది నేర్చుకోవాలని కుతూహలం కలుగుతుందో, అవి నేర్చుకోవాలని శ్రద్ధ కలుగుతుందో తప్పక వాళ్ళు ఆ వేదాలను నేర్చుకుంటారు. ఇది చిన్న విషయం కాదు వేదం అన్నది. ఆ వేదం నేర్చుకోవాలి. వేదంతోనే అన్నీ వచ్చాయి. ఈ ఓంకారానికి ఆ తర్వాత ఈ యజుర్వేదాన్ని నేనే అని చెప్తున్నాడు. ప్రతిదీ నేనే. ఈ యజ్ఞ స్వరూపాన్ని నా నుంచే వచ్చింది. ఆత్మవిద్య, ఈ వేదాలు, ఋగ్వేదము, ఇది దేవతలు సృష్టించినవి. ఇది ఎలా వచ్చిందంటే సృష్టి తర్వాత దాన్ని వచ్చింది. ఇది ఈ వేదాల గురించి మనం నేర్చుకోవాలి. వేదం అన్నది ఇది నేర్చుకున్నట్టయితే మనకి చాలా మంచి జరుగుతుంది. కానీ ఇది అవ్వదు. అందు గురించి ఈ వేదాలు నాదే, ఇందులో ఉన్నది అన్నీ నేనే అని చెప్తున్నాడు. అయితే సమస్త ప్రపంచాన్ని, మొత్తం ఈ ప్రపంచంలో ఎవరున్నారు? ఇది దేవతాలోకంలో ఎవరున్నారు? రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఇదంతను సృష్టించిన వాడు ఎవడు? రాక్షసుని సృష్టించిన వాడు ఆయనే, దేవతలను సృష్టించిన వాడు ఆయనే, మనుషులను సృష్టించిన వాడు ఆయనే, పశువులను సృష్టించినవాడు, జంతువులను సృష్టించినవాడు, పక్షులను సృష్టించినవాడు, క్రిమి కీటకాలు ఇవన్నీ సృష్టించి, అంటే మొత్తం యావత్తు ఈ జగత్తంతయు ఆయనదే. ఆయన లేని వస్తువు లేదు. ప్రతి వస్తువులోనూ ఆయనే ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా ఆయన ఉన్నాడు. ఆయన తాలూకా వస్తువులనే మనం వాడుతున్నాం. అందు గురించి ఆయన్ని ఎల్లప్పుడూ మనం ప్రార్థిస్తూ, ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన తాలూకా కృప
కృపా కటాక్షం అది మనకి మనమని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఆయన తాలూకా సన్నిధిలో ఉంటూ మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ సంసారం అనే సాగరం అంటే దాటుతూ ఇంకా మరి ఈ సంసారంలో రాకుండా కష్టాలు సుఖాలకి మనకి ఏమీ లేకుండా చక్కగా ఈ జీవిత సమస్యని మనం చక్కదిద్దుకొని మనం ఉంటుండగా మనలో మనం చక్కదిద్దుకుంటూ ఆ భగవంతుని చేరువలో చేరడానికి మనం సర్వవిధాలా మనం ప్రయత్నించుకున్నట్టయితే తప్పక మనం ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆయన చేరువలో మనం చేరుకోగలం. సాయిరామ్.